తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సీఎం విజయ్ కొత్త ఇల్లు. ప్రస్తుతం చెన్నై నీలాంకరైలోని తన నివాసం నుంచి ప్రతిరోజు సచివాలయానికి వెళ్లే సమయంలో భారీ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివసించిన పోయస్ గార్డెన్లోని వేద నిలయంను సుమారు 350 కోట్లకు కొనుగోలు చేయాలని విజయ్ ఆలోచిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోయస్ గార్డెన్ నుంచి సచివాలయానికి చాలా దగ్గరగా ఉండడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని కూడా ఈ ప్రచారంలో చెబుతున్నారు. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు సీఎం విజయ్ కార్యాలయం గానీ, జయలలిత కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, ధృవీకరణ కూడా రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం మాత్రమే. ఈ వార్త నిజమవుతుందా లేక కేవలం రూమరేనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్ సీఎం విజయ్. థ్యాంక్ యూ.